ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని పొంగులేటి ప్రకటించారు. త్వరలో ప్రజలకు తెల్ల రేషన్ కార్డులు అందిస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డును ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు. రేషన్ కార్డుల జారీ విధి విధానాల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ విధి విధానాల రూపకల్పనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. తెలంగాణ ఖ్యాతిని పెంచిన క్రీడాకారులు ఇషా సింగ్, నిఖత్ జరీన్, సిరాజులకు హైదరాబాద్లో 600 గజాల ఇంటి స్థలం, విధుల్లో చనిపోయిన రాజీవ్ రతన్ కుమారుడికి మున్సిపల్ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. కేరళ వైనాడులో భారీ వర్షాలతో పాటు కొండచర్యలు విరిగిపడి చాలామంది చనిపోయారు. కేరళలో జరిగిన విషాదంపై తెలంగాణ కేబినెట్ సంతాపం తెలిపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ దేశంలో ఏనాడు జరగనంత విపత్తు వాయనాడు జిల్లాలో జరిగిందో దానికి కేబినెట్ అంతా ప్రగాఢ సానుభూతిని, దిగ్భ్రాంతిని తెలియజేయటం జరిగింది. వారి కుటుంబాలు, చనిపోయిన వారి కుటుంబాలకి ఆత్మ శాంతించాలని కేబినెట్ సభ్యులందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో సానుభూతిని ఆ కుటుంబాలకు తెలిపాం. దానితో పాటు ఏదైతే విపత్తులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు, దెబ్బతిన్న కుటుంబాలకు, అనేక రంగాలుగా ఆస్తి నష్టం ఇతరత్రా ఏదైతే జరిగిందో ఆ కుటుంబాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అక్కడ కావాల్సిన అవసరాలకు తగ్గట్టు అన్ని రకాలుగా, అది ఆర్థికంగా కావచ్చు, వైద్యరీత్యా కావచ్చు, ఇతరత్రా ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో వాటన్నిటినీ ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తప్పకుండా ఈ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తుంది అని మీ ద్వారా ఆ విపత్తులో చిక్కుకున్న ప్రతి ఒక్కరికి తెలియజేయటం జరుగుతుంది. అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ను ప్రకటించబోతున్నాం. ఆ వివరాలన్నీ అసెంబ్లీ సాక్షిగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ తమ్ముళ్ళకి, చెల్లెమ్మలకి తెలియచేయనున్నాం. రెండవది, గడిచిన 10 సంవత్సరాలలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పేదవాడి కష్టాల్లో పాలు పంచుకునే దాంట్లో మాటలకే పరిమితం అయింది తప్ప చేతల్లో ఏమి చేసింది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కేబినెట్ లో గతంలో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పిన దాంట్లో భాగంగా తెల్ల రేషన్ కార్డులతో పాటుగా ఆరోగ్యశ్రీ కోసం ఆరోగ్యశ్రీ కార్డులని విడివిడిగా ఇవ్వాలి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయించింది. దీనికి సబ్ కమిటీలో 3 మంత్రులతో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే రకంగా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, రెవెన్యూ శాఖ మంత్రిగా నేను ఈ సబ్ కమిటీలో ఉంటాం. వీలైనంత తొందరలో ఈ సబ్ కమిటీ రిపోర్టు నివేదిక గవర్నమెంట్కి ఇచ్చి విధి విధానాలు ఫైనల్ చేసి తప్పకుండా అనుకున్న ప్రకారం ప్రతి పేదవాడికి, అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు, అదే రకంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.